Hello guys, welcome back to my channel. ఈరోజు పాడ్కాస్ట్ ఏంటి అంటే స్టార్ట్ డ్రీమింగ్. సో చిన్నప్పుడు మనల్ని నీ డ్రీమ్ ఏంటి అని అడిగితే మనం చాలా చెప్తాం. సో నేను ఐఏఎస్ అవుతాను, డాక్టర్ అవుతాను, టీచర్ అవుతాను అని చాలా చెప్తాం కదా. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మన డ్రీమ్ ఎవరైనా అడిగితే మనం చెప్పలేం. లైక్ ఈ డ్రీమ్ అనే దగ్గర మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. సో ఈ డ్రీమ్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఇందులో ఒక 3 types ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే వాళ్ళ డ్రీమ్ మీద వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, ఏ వేలో వెళ్ళాలో కూడా వాళ్ళకి తెలుసు, అండ్ వాళ్ళకి వాళ్ళ ఒక రైట్ పాత్ అయితే తెలుసు. సో దే ఆర్ ఓకే, దే ఆర్ ఫైన్. బట్ ఇప్పుడు మనం ఒక సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి లైఫ్లో చాలా అచీవ్ చేయాలని ఉంటుంది, అండ్ హై పొజిషన్లోకి కూడా వెళ్ళాలని ఉంటుంది, చాలా మెంబర్స్కి ఇన్స్పైరింగ్గా కూడా ఉండాలని వాళ్ళకు ఉంటుంది. బట్ ఈ డ్రీమ్ అనే దగ్గర స్ట్రగుల్ అవుతారు. ది కాంట్ ఫైండ్ దేర్ ప్యాషన్. వాళ్ళ ప్యాషన్ ఏంటో వాళ్ళకి తెలీదు. లైక్ ఇక్కడనే ఈ మెయిన్ పార్ట్ దగ్గర స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బట్ గైస్, ఈ వీడియో మీకోసమే. డోంట్ స్కిప్ ఇట్, బికాస్ మీ డ్రీమ్ ఏంటిదో మీరు తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఖచ్చితంగా మోటివేషన్ కూడా వస్తుంది ఈ వీడియో నుంచి. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి. సో బట్ వాటిని ఇంప్లిమెంట్ చేయటందుకు వాళ్ళు భయపడతారు. లైక్ ఒక డే స్టెప్ అనేది తీసుకోరన్నమాట వీళ్ళు. లైక్ ఒకవేళ తీసుకొని ముందటికి వెళ్ళినా కానీ ఏదో ఒక ఫెయిల్యూర్ వచ్చి అక్కడ ఆగిపోతారు. నేను మీతో పాటు ఏం చెప్తున్నానంటే, ఎవరికైతే డ్రీమ్స్ ఉండి ఒక ఫస్ట్ స్టెప్ తీసుకొని ఫెయిల్యూర్ వచ్చి ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ మీ యొక్క డ్రీమ్ని రీస్టార్ట్ చేయండి. లైక్ అచీవ్ చేసేందుకు చాలా ట్రై చేయండి. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లైక్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ అందరికీ ఎలాన్ మాస్క్ తెలుసు. ఎలాన్ మాస్క్ దగ్గర స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీ అయితే ఉంది, లైక్ ఒక స్టార్టప్ అయితే ఉంది కదా. సో ఎలాన్ మాస్క్ చాలా మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఇన్వెస్ట్ చేసి స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీని అయితే పెట్టారనమాట. సో స్పేస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ రాకెట్స్ని లాంచ్ చేయాలి. సో రాకెట్స్కి ఎంత పడుతుంది? ఒక్క రాకెట్ని లాంచ్ చేయాలంటే చాలా క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ రాకెట్కి ఇన్వెస్ట్ చేశారు, చాలా బాగానే ఇన్వెస్ట్ చేశారు, బట్ అది స్పేస్లోకి వెళ్ళలేదు. ఎంత లాస్! ఆల్రెడీ కంపెనీ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు అండ్ రాకెట్ మీద కూడా పెట్టారు, బట్ లాస్ అయింది. అండ్ ఎలాన్ మాస్క్ అక్కడనే ఆగిపోలేదు. నెక్స్ట్ టైం కూడా రాకెట్ని మళ్ళీ లాంచ్ చేశారు, అది కూడా ఫెయిల్యూర్. మళ్ళీ థర్డ్ టైం కూడా లాంచ్ చేశారు, అది ఫెయిల్యూర్. వచ్చేసారా ఇన్ని ఫెయిల్యూర్స్? 3 times రాకెట్ని లాంచ్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అయ్యారు, బట్ 4th time సక్సెస్ఫుల్లీ రాకెట్ అయితే లాంచ్ అయింది. ఈ 3 failures వల్ల ఆగిపోలేదు. ఒకవేళ ఆగిపోయి ఉంటే ఈరోజు మనం ఎలాన్ మాస్క్ గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. సో మీరు కూడా మీకు ఏమన్నా ఫెయిల్యూర్స్ అయ్యి ఉంటే జస్ట్ వాటి నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకోండి, బట్ అక్కడనే ఆగిపోకండి అయితే నేను చెప్తున్నాను. బికాస్ ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. నేను చాలా మెంబర్స్కి ఇన్స్పిరేషనల్గా ఉండలేను అని అనుకోకండి. మీ డ్రీమ్ మీద మీకు ట్రస్ట్ ఉంటే అండ్ దాని మీద మీకు ఒక కాన్ఫిడెన్స్, లైక్ మీకు కూడా ఒక విల్ పవర్, ఒక కాన్ఫిడెన్స్ మీ దాంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఒక హై పొజిషన్లోకి వెళ్తారు. చిన్న డ్రీమ్ కదా అని అనుకోకండి ఎప్పుడైనా. కానీ మనం ఒకటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. చిన్న డ్రీమ్సే, బట్ హై పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. సో మీ అందరికీ ఒక స్టార్ బక్స్ అయితే తెలుసు కదా, కాఫీ షాప్ స్టార్ బక్స్ తెలుసు కదా. సో ఒకప్పుడు మాట్లాడుకుంటే స్టార్ బక్స్ అనేది ఒక నార్మల్ బిజినెస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్లో అయితే స్టార్ బక్స్కి CEO ఎవరు అంటే హార్వర్డ్ స్కూల్స్. పేరు సరిగా పలికానో లేదో తెలియదు, బట్ మనం హార్వర్డ్ అని అయితే మాట్లాడుకుందాం. సో హార్వర్డ్ ఒక పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనమాట. సో ఫస్ట్లో హార్వర్డ్కి స్టార్ బక్స్ అనే CEO లేరు, అంటే ఫస్ట్ లైక్ అతను ఉన్నప్పుడు. ఇప్పుడు CEO ప్రజెంట్లో, బట్ మనం పాస్ట్ గురించి మాట్లాడుకుంటే హార్వర్డ్కి బిజినెస్ అనేది లేదన్నమాట. సో స్టార్ బక్స్ అనే దానికి కూడా CEO కాదు. సో ఒక పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే హార్వర్డ్ అయితే వచ్చారనమాట. సో హార్వర్డ్ ఒకప్పుడు ఈ స్టార్ బక్స్ అనే ఒక కంపెనీ, లైక్ ఈ యొక్క బిజినెస్లో ఒక ఎంప్లాయీ మాత్రమే. ఈ స్టార్ బక్స్ అనే ఈ యొక్క షాప్ ఓన్లీ ఒక కాఫీ బీన్స్ అనేటిది సెల్ చేసేది అనమాట. ఓన్లీ కాఫీ బీన్స్, ఇట్లా కాఫీ అనేది నార్మల్గా కాఫీ ఆర్డర్ ఇస్తే తేయడం కాదు, జస్ట్ కాఫీ బీన్స్ అనేటివి సెల్ చేసేది అనమాట, అంతే. సో ఆ కాఫీ బీన్స్తోని కాఫీ చేసుకోవడం అంతే. సో హార్వర్డ్ అనే ఈ యొక్క పర్టికులర్ పర్సన్ జస్ట్
ఒక ఎంప్లాయ్. సో హావర్డ్ ఒకప్పుడు యూఎస్ఏలో ఒక కెఫే షాప్కి అయితే వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఒక కాఫీ షాప్ ఎన్వైర్న్మెంట్ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. ఒక హోమ్ ఎన్వైర్న్మెంట్ లాగా అనిపించింది. అండ్ ఎవరైతే అక్కడ ఉంటున్నారో లైక్ ఆ ఒక్క ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా అనిపించింది. సో హావర్డ్ అప్పుడు అనుకున్నాడు అనమాట, నేను కూడా ఇలాంటి ఒక కాఫీ షాప్ పెట్టలేనా, లైక్ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని క్రియేట్ చేసి. అండ్ ఎవరైతే లైక్ హావర్డ్ ఒక ఐడియా ఏంటిదంటే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉండాలి, పీపుల్ ఫీల్ అవ్వాలన్నమాట, ఒక హోమ్ ప్లేస్ లాగా ఫీల్ అవ్వాలి. అండ్ వాళ్ళ ఒక కాఫీని వాళ్ళు ఓన్గా ఆర్డర్ చేసి తెచ్చుకొని తాగాలి, మంచిగా కమ్యూనికేషన్ ఇట్లా బాగుండాలి, మంచి బెంచెస్ ఉండాలి అండ్ బాగుండాలని ఒక హావర్డ్ ఒక ఐడియా అనమాట. ఇది హావర్డ్ ఒక ఐడియా. సో ఇలా అనుకున్నాడు, నేను కూడా ఒక కెఫే ఇలా ఈ స్టైల్లో పెట్టాలి అని అనుకున్నాడు. ఈ ఒక ఐడియాని చెప్పాడనమాట. ఎవరికి? స్టార్ బక్స్కి చెప్పాడనమాట. బట్ స్టార్ బక్స్ దాన్ని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేశారు అని హావర్డ్ అక్కడ ఆగిపోలేదు. ఫెయిల్యూర్ వచ్చింది కదా అని అక్కడ ఆగిపోలేదు. సో మళ్ళీ ఆ ఒక జాబ్కి రిజైన్ చేసి మళ్ళీ అతను ఒక కాఫీ షాప్ లైక్ కెఫే పెట్టి దాంట్లో మంచి సక్సెస్ వచ్చింది. అండ్ లేటర్ ఈ ఒక స్టార్ బక్స్ని మళ్ళీ కొన్నాడనమాట. మళ్ళీ కొని అతను ఒక ఐడియా ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంట్ చేశారన్నమాట. సో ఇలా నీట్గా మంచిగా అందరూ కాఫీ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, లైక్ మంచి హోమ్ ఎన్వైర్న్మెంట్ లాగా ఉంటుంది. సో ఇదంతా ఉంది. సో ఇదంతా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు హావర్డ్ ఒక మంచి పొజిషన్లో ఉంది. ఒక ఫెయిల్యూర్ వచ్చింది, చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసి ఉంటారు హావర్డ్. బట్ ఫెయిల్యూర్ వచ్చింది కదా అని అక్కడనే ఆగిపోలేదు హావర్డ్, ముందటికి వెళ్ళాడు. సో మీరు కూడా ఫెయిల్యూర్స్ వచ్చింది అని అక్కడనే ఆగిపోకండి. హార్వర్డ్ ఒక చిన్న ఐడియానే, లైక్ ఒక చిన్న డ్రీమే, బట్ ఇప్పుడు ఒక పెద్ద పొజిషన్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కి జాబ్ క్రియేట్ చేసింది. అండ్ చాలా మంచి లాభం ఉంది, చాలా గ్రోర్స్ వస్తున్నాయి. చూసారా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారో. ఇప్పుడు హార్వర్డ్ స్టార్ బక్స్కి CEO. హార్వర్డ్ అనే కాదు, మీకు ఓయో రూమ్స్ తెలుసు కదా. ఓయో రూమ్స్ ఎవరు స్టార్ట్ చేశారంటే రితేష్ అగర్వాల్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. రితేష్ అగర్వాల్ అనేది స్టార్ట్ చేశారన్నమాట ఓయో రూమ్స్. సో రితేష్ అగర్వాల్కి ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, లైక్ రితేష్ అగర్వాల్ లైక్ బిఫోర్ స్టార్టింగ్ ఓయో రూమ్స్ ఏంటిదంటే, సో నార్మల్గా ట్రావెల్ చేసేవారు అనమాట. ట్రావెల్ చేసినప్పుడు లైక్ చీప్ ప్రైస్లోనే రూమ్స్ అనేవి దొరికేటివి, చీప్ ప్రైస్లోనే. బట్ అవి సేఫ్గా అనిపించకపోవడం, హైజీన్గా క్లీన్గా ఉండకపోవడం, ఇదంతా అబ్జర్వ్ చేశారనమాట. ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట. సో నేను కూడా ఎందుకు ఒక అఫోర్డబుల్ ప్రైస్లో సేఫ్ అండ్ క్లీన్ ప్లేస్ని నేను ఎందుకు ఇవ్వలేను, లైక్ ఇట్స్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ స్మాల్ డ్రీమ్. బట్ ఇప్పుడు రితేష్ అగర్వాల్ ఒక హై పొజిషన్లో ఉన్నాడు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 2013 ఇయర్లో 19 years ఓల్డ్ బాయ్ స్టార్టెడ్ ఓయో రూమ్స్. చూసారా ఒక ఆంటర్ప్రెనర్ ఇప్పుడు ఎవరు? రితేష్ అగర్వాల్. సో ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది ఈ స్టోరీస్. సో నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీస్ అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను. సో గాయస్, మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీకంటూ ఒక డ్రీమ్ ఉండాలి. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ స్టార్ట్స్ విత్ ఏ డ్రీమ్. సో మీరంతా చెప్పేది బాగానే ఉంది. నాకు రితేష్ అగర్వాల్ లాగా ఒక మంచి ఆంటర్ప్రెనర్, మంచి పొజిషన్లో ఉండాలనిపిస్తుంది. లైక్ స్టార్ బక్స్ CEO, హార్వర్డ్ లాగా ఒక మంచి పొజిషన్లో ఉండాలనిపిస్తుంది. ఎలాన్ మస్క్ లాగా చాలా గ్రేట్ హైట్స్లో ఉండాలనిపిస్తుంది. బట్ నా డ్రీమ్ దగ్గర నేను స్ట్రగుల్ అవుతున్నాను. నా డ్రీమ్ ఏంటో నాకు తెలియట్లేదు. జస్ట్ గివ్ మీ ఎనీ టిప్ అంటే నేను ఒక చిన్న టిప్ ఇస్తాను. జస్ట్ ఇక్కడ మీరు కమ్యూనికేట్ అవ్వాల్సింది మీ యొక్క హార్ట్తోని కమ్యూనికేట్ అవ్వాలి అంతే. జస్ట్ మీరు ఒక కామ్ అండ్ క్వైట్ ప్లేస్లో అయితే కూర్చొని ఒక పేపర్ మీద రాయండి వాట్ యు లవ్ టు డూ. ఇక్కడ మీరు ఈ వరల్డ్తోనే డిస్ట్రాక్షన్స్తోనే ఇంటరాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు. జస్ట్ మీ యొక్క హార్ట్తోని మంచిగా కమ్యూనికేట్ అవ్వాలి. లైక్ మీ ఇష్టమైన పనులు ఏంటిది అనేది ఒక పేపర్ మీద రాయండి. జస్ట్ ఫర్ ఐడియా నేనేం చెప్తున్నా అంటే, మీరు రాస్తారు కదా, నాకు ఆర్ట్ చేయడం, లైక్ ఆర్ట్ వేయడం అంటే చాలా బాగా ఇష్టం అని, క్రియేటివ్గా ఉన్నప్పుడు నేను మంచి ఆర్ట్స్ వేస్తాను అని అంటే ఎంత మంచి స్కిల్ ఉంది. మీరు ఈ ఆర్ట్తోని ఒక మంచిగా మీ యొక్క ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి సోషల్ మీడియా ఆర్ ఎనీవేర్ పోస్ట్ చేయొచ్చు. మంచిగా మీరు ఈ యొక్క ఆర్ట్ పెయింటింగ్స్ని సేల్ చేయొచ్చు. ఇలాంటి మంచి ఐడియాస్ మీకు వస్తూ ఉంటాయి. సో గో విత్ దట్ ఐడియా. బట్ చిన్నగా స్టార్ట్ చేయండి. ఎవరో ఒక పెద్ద స్టెప్ వేయలేరు. సో చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా వెళ్ళమని అయితే చెప్తాను. నాట్ ఓన్లీ ఆర్ట్, నాకు కంటెంట్ రైటింగ్ అంటే చాలా బాగా ఇష్టం. నేను చాలా బాగా రాస్తాను కంటెంట్. లైక్ ఇంగ్లీష్లో కూడా నేను చాలా బాగా స్టోరీస్ రాస్తాను. మీరు స్టోరీ బుక్స్ని పబ్లిష్ చేయొచ్చు. లైక్ ఒక ప్రొసీజర్లో వెళ్తే ఫ్యూచర్లో ఒక స్టోరీ బుక్స్ని పబ్లిష్ చేసి మీ యొక్క స్టోరీ బుక్స్ ఫేమస్ అయితే మీకంటూ ఒక ఆథర్ అనే ఒక నేమ్ వస్తుంది. సో ఇలా మీ యొక్క ఐడియాస్ ఆర్ మీ యొక్క ఇష్టమైన పనుల్ని ఒక పేపర్లో రాయండి. లైక్ నాకు తెలిసిన కొన్ని చిన్న
థింగ్స్ని అయితే నేను చెప్పాను, బట్ మీరు కామ్గా కూర్చొని ఒక దగ్గర రాస్తే మీ హార్ట్ మీతో ఎంతో చెప్తుంది. సో అవన్నీ చూసి మీ డ్రీమ్ ఏంటిదో తెలుసుకొని ముందటికి వెళ్ళమని అయితే నేను చెప్తున్నాను. అండ్ లాస్ట్లో ఒక చిన్న కొటేషన్తో వీడియోని అయితే ఎండ్ చేద్దాము. డ్రీమ్ బిగ్, స్టార్ట్ స్మాల్ అండ్ కీప్ గోయింగ్. సో వెళ్తూనే ఉండండి, చాలా బాగా కలలు కనండి, అండ్ చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ పెద్ద పొజిషన్లోకి వెళ్ళండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్తోని మళ్ళీ వస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.